హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం మీరు ఇంటి కోసం ఏ డాగ్ బ్రీడ్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఏ డాగ్ బ్రీడ్ని చూస్ చేసుకోవాలి. అయితే చూడండి, నేను చెప్పేది ఏంటంటే అసలు మీ పర్పస్ ఏంటి, అసలు మీరు ఎందుకు డాగ్ని తీసుకోవాలనుకుంటున్నారు, అసలు మెయిన్ పర్పస్ ఏంటి, అది ఇక్కడ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీగా ఇంట్లో తిరగడం కోసమనే తీసుకుంటున్నారా, లేదు అంటే గార్డింగ్ పర్పస్ కోసమని తీసుకుంటున్నారా, ఇంకా లేదు అంటే ఇంకేదైనా పర్పస్, ఎక్స్ట్రా పర్పస్సా. ఓకే, అయితే పర్పస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, డాబర్మెన్ చేసే డ్యూటీ ఒకటి, ఓకే, జిఎస్డి చేసే డ్యూటీ అంటే జర్మన్ షెపర్డ్ చేసే డ్యూటీ వేరేలా ఉంటుంది. అలానే ల్యాబ్ మనతో వేరేలా ఉంటుంది. హస్కీ యొక్క సిమ్టమ్స్ అంటే హస్కీ యొక్క పద్ధతులు, బిహేవియరు వేరే. ఓకే, అలానే బీగల్ యొక్క పద్ధతులు వేరే. అయితే ఒక్కో డాగు ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. సో మీరు పర్పస్ ఏంటి, మీరు డాగ్ ఇంటి కోసం తీసుకోవాలనుకుంటున్నారంటే మీరు దేనికోసమని తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, అయితే మీరు షాక్ కోసం తీసుకోవాలనుకుంటున్నారా, మీకు తీసుకోవాలని ఉంది, జస్ట్ నా డాగ్స్తో డాగ్స్తో ఉండాలని ఉంది, పెంచుకోవాలని అంటే జస్ట్ అలా సరదా కోసం తీసుకుంటున్నారా అంటే మీరు ఒక డాగ్ బ్రీడ్ని ఎంచుకోవాలి. లేదు, నేను మా ఇంటి కోసం నాకు భయం, మా ఇంట్లో కొంచెం భయంగా ఉంది, మేము సింగిల్గా ఉంటాం, మాకు దొంగల భయం ఉంది దొంగల భయం ఉంది, అలా ఆ పర్పస్ మీద తీసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకు ఆ డాగ్ బ్రీడ్ వేరే. ఓకే, లేదు మీకు ఆల్రౌండర్ డాగ్ కావాలా అంటే ఆ డాగ్ బ్రీడ్ వేరే. ఓకే, అయితే మీరు స్మాల్ బ్రీడ్స్ని డాగ్ని పెంచుకోవాలి, జస్ట్ డాగ్ని పెంచుకోవాలనుకుంటున్నారా అంటే ఆ డాగ్ వేరే. అయితే నేను ఈ లార్జ్ బ్రీడ్స్ నాకేమొద్దు, స్మాల్ బ్రీడ్స్లో ఏదో ఒక డాగ్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఆ డాగ్ బ్రీడ్స్ వేరే. ఓకే, అయితే మీ పర్పస్ ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, మీరు లార్జ్ బ్రీడ్ తీసుకోవాలనుకుంటున్నారా, స్మాల్ బ్రీడ్ తీసుకోవాలనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా స్మాల్ బ్రీడ్స్ ఇంటి కోసం అయితే స్మాల్ బ్రీడ్ నేనైతే రిఫర్ చేస్తాను. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ బ్రీడ్ తీసుకుంటే మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, వాటి యొక్క మంత్లీ అమౌంట్ ఖర్చు, ఎక్స్ట్రా బర్డెన్ వచ్చి మనకు అంత ఎక్కువ కాకపోవచ్చు. ఓకే, అయితే స్మాల్ బ్రీడ్ లార్జ్ బ్రీడ్ రెండు ఈక్వల్గా డ్యూటీ చేస్తాయా అంటే ఖచ్చితంగా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, లార్జ్ బ్రీడ్ ఉంది, జర్మన్ షెపర్డ్ ఉంది. జర్మన్ షెపర్డ్ ఫుల్ లాయల్టీ, అలర్ట్, అది గార్డింగ్ అనేది ఎక్సలెంట్గా చేస్తుంది. ఎక్సలెంట్ డాగ్ ఏదైనా గార్డింగ్ పర్పస్ ఉందంటే అది జర్మన్ షెపర్డే. ఓకే, మీరు తీసుకుంది గార్డింగ్ పర్పస్న, అది ఫ్రెండ్లీగా ఉండదంటే అది ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ల్యాబ్ ఉంది, మీకు చాలా ఫ్రెండ్లీగా పిల్లలతో సరదాగా హ్యాపీగా ఆడుకుంటుంది, అందరితో హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏ డాగ్ తీసుకోవాలి ల్యాబ్ అనేది ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్. చూడండి, ఏ డాగ్ బ్రీడ్ని తీసుకోవాలి పర్పస్ ఏంటి, మెయిన్ పర్పస్ ఏంటి. ఓకే, అది ఇంపార్టెంట్. పర్పస్ మీరు దేనికోసం తీసుకోవాలనుకుంటున్నారు, ఓకే, అది ఇంపార్టెంట్. చూడండి, ఇంకా రోటర్ వెల్లర్ కూడా ఉంది, అది ఫుల్ అగ్రెసివ్ డాగు. మీరు అలా పెంచాలనుకుంటున్నారా, ఓన్లీ అలాంటి డాగ్ కావాలనుకుంటున్నారా అప్పుడు అది తీసుకోవచ్చు. ఓకే, లేదు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, అందరితో ఫ్రెండ్స్ సరదాగా ఉండాలి లాయల్టీగా ఫ్రెండ్లీగా ఉండాలి ఏదైనా డాగ్ తీసుకోవాలనుకుంటే మీరు ల్యాబ్ తీసుకోవచ్చు. లేదు, నాకు డాగ్ ఎప్పుడు కూడా వాచ్ డాగ్ కావాలి. ఓకే, అలానే గార్డింగ్ పర్పస్, మెయిన్ పర్పస్ వచ్చి గార్డింగ్ పర్పస్ మీరు జర్మన్ షెపర్డ్ తీసుకోవచ్చు. అయితే చూడండి, ఏ డాగ్ అయినా తీసుకోండి, కానీ మీరు క్వాలిటీ డాగ్ బ్రీడ్ని ఎంచుకోండి, క్వాలిటీ డాగ్ని ఎంచుకోండి. ఓకే, జర్మన్ షెపర్డ్ ఉంది, ల్యాబ్ ఉంది, ప్రతి డాగ్లో మీరు క్వాలిటీస్ అనేది మంచి బ్రీడర్ దగ్గర, మంచి డాగ్ బ్రీడర్ దగ్గర మీరు వెళ్ళి ఓకే కనుక్కొని వాటి ఫాదరు మదరు ఒక హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఓకే అవి చూసుకోండి. ఎందుకంటే మంచి బ్లడ్ లైన్ అయితే, మంచి డాగ్ యొక్క వాళ్ళ ఫాదరు మంచి బ్లడ్ లైన్ అయితే మీకు వచ్చే పిల్లలు కూడా మంచి బ్లడ్ లైన్ పప్పీస్ అనేవి వస్తాయి. సో అలాంటి పప్పీస్ మనం ఇంట్లో పెట్టుకుంటే మనకు ఎక్స్ట్రా డ్యూటీ అనేవి చేస్తాయి, మనతో అన్ని రకాలుగా ఫ్రెండ్లీగా అనేవి ఉంటాయి. అయితే చూడండి, డాగ్ తీసుకోవాలనుకుంటే మీరు ఫీమేల్ డాగ్ తీసుకోవాలా, మేల్ డాగ్ తీసుకోవాలా. ఓకే, అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మేల్ డాగ్ని తీసుకో. ఈ వీడియోలో మనం ఏ డాగ్ బ్రీడ్ని ఎంచుకోవాలనేది డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక కొత్త కాన్సెప్ట్తో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ.